కాళేశ్వరం ప్రాజెక్టు యాత్రకు బీఆర్ఎస్ బయలుదేరింది. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ నుంచి మా ప్రతినిధి వేణుగోపాలరావు మరింత సమాచారం అందిస్తారు. వేణు, చెప్పండి, హస్తం పార్టీ కుట్రలకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ నేతలు చలో మేడిగడ్డ పేరుతో బయలుదేరారు. భారీ ఎత్తున ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు. అంటే ఏ సమయంలో వాళ్ళు మేడిగడ్డకు చేరుకుంటారు అండ్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. సింధూరా, మీరు చెప్పినట్టుగానే చూసుకుంటే ఇంక 2-2:30 వరకు ఇటు మేడిగడ్డకు వచ్చే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా నాటి ఉద్యమం స్ఫూర్తి కూడా అదే ఉండేది. ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయినా అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో కంకణబద్దుడై నాటి ఉద్యమ నేత సీఎం కేసీఆర్ అయిన తర్వాత కూడా నీళ్లని ఎట్టి పరిస్థితులు, అంటే గోదావరి పక్కనే ఉన్న కనీసం సాగు నీరు లేని దుస్థితి తెలంగాణ ప్రజలకు ఉండేది. మరోవైపు బోర్లు వేసి బోర్ల పడ్డ రైతాంగం. అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ ప్రతి గ్రామాన తిరిగినప్పుడు గ్రామీణ ప్రాంత రైతాంగం పడుతున్నటువంటి బాధలను, కష్టాలను చూసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో అంటే గోదావరి నీళ్లను మనం ఒడిసిపట్టాలి, తెలంగాణ బీడి భూములకు తరలించాలని ఒక లక్ష్యమే కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అంటే వృధా అవుతున్నటువంటి సముద్రంలో కలుస్తున్నటువంటి గోదావరి నీళ్లను అంటే తెలంగాణ బీడి భూములకు మళ్లించాలని లక్ష్యం నుంచి వచ్చింది మేడిగడ్డ ప్రాజెక్టు. అంటే ఈ మేడిగడ్డకు సంబంధించి చూసుకుంటే ప్రస్తుతం మరికొద్దిసేపట్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు హరీష్ రావు మరియు వైపు ఇటు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మరొకసారి చెలో మేడిగడ్డ ప్రయత్నం అంటే బయలుదేరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సింధూరా, ఏంటంటే మేడిగడ్డలో జరిగినటువంటి అంటే 86 పిల్లర్లు ఉంటాయి, 85 గేట్లు ఉంటాయి. అంటే దీనికి సంబంధించి మహారాష్ట్ర చూడొచ్చు, మన మహారాష్ట్ర సైడ్కు ఉన్నటువంటి 19, 20, 21 ఈ 3 పిల్లర్లలో ఒక పిల్లర్ డ్యామేజ్ అయినట్టు నేపథ్యం. అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతిసారి కూడా చెప్పేది ఒకటే, ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టండి, పిల్లర్లను దృష్టిలో ఉంచుకొని చూపెట్టి అంటే మన రైతాంగానికి నీళ్లు ఇవ్వకుండా, తాగునీరు ఇవ్వకుండా ఆపడం ఏంటి? ఈ కాపర్ డ్యామ్ నిర్మించినట్టయితే ఈ బ్యాక్ వాటర్ కన్నెపల్లి పంప్ హౌస్ వరకు పోతాయి. కన్నెపల్లి నుంచి చూసుకుంటే అన్నారం కావచ్చు, సుందిల కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, ఎల్లంపల్లి నుంచి నందిమేడారం, గాయత్రి నుంచి రాజరాజేశ్వర, ఎల్ఎండి, అన్నపూర్ణ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ వరకు కూడా నీళ్లు ఇవ్వచ్చు. ఇది ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే ఈ ప్రభుత్వం వెంటనే వాటికి రిపేర్లు చేపట్టాలి, కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టాలి. ఎందుకంటే ప్రాణహిత అనేది ఎల్లప్పుడు చూస్తే కూడా మంచి ఎండాకాలంలో కూడా 3 నుంచి 5 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంటుంది. సింధూరా, ఈ నీళ్లను ఒడిసిపట్టి తెలంగాణ రైతాంగానికి ఇవ్వండి. అంటే ప్రజలనే వారు మనకు ఎజెండా. ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. రాజకీయ ప్రయోజనాల కోసం రైతాంగాన్ని మనం ఆగం చేయొద్దు. రైతాంగానికి నీరు ఇవ్వాలి. ముఖ్యంగా సాగునీరే కాదు, వచ్చేది ఎండాకాలం చాలా ఇబ్బందికరం ఉంటుంది కనుక సాగుతో పాటు తాగునీరు ఇవ్వాలి, తాగునివ్వాలి. ఈ నేపథ్యంలో మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తున్న నేపథ్యం ఉంది. ఇదే విషయాన్ని అంటే మేడిగడ్డ సంబంధించి పిల్లలను బూచిగా చూపెట్టి ఈ ప్రభుత్వం ఎటువంటి రిపేర్లు చేయకుండా చాలా ఇబ్బంది పెడుతోంది. వాటిని ప్రజలకు తేట తెల్లం చేయడం కోసమే ఈ రోజు చెలో మేడిగడ్డ కార్యక్రమం చేపట్టారని చెప్పొచ్చు. మరికొద్దిసేపట్లో మేడిగడ్డకు వస్తారు. మేడిగడ్డలో అసలు ఏం జరిగింది, ప్రజలకు తేట తెల్లం చేయాలి, అసలు జరిగిన నష్టం ఎంత, దీన్ని ఏ విధంగా చేయొచ్చు, కానీ ప్రభుత్వం తాత్సారం ఎందుకు చేస్తోంది, ఇది ప్రజలకు ఉన్నతిగా చెప్పాలని ఒక లక్ష్యంతోనే చెలో మేడిగడ్డ అనే ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టారు అని చెప్పొచ్చు. ఇంకో గంటన్నరలో వరకు చూసుకుంటే కూడా మన వీళ్ళంతా కూడా ఇక్కడ చేరుకుంటారు. మేడిగడ్డకు సంబంధించి పిల్లర్లను పరిశీలిస్తారు. ఇక్కడ జరిగిన నష్టం ఏంటి, దీన్ని ఏ విధంగా త్వరితగతిన పూర్తి చేయొచ్చు అని తెలిసినా కూడా ఈ ప్రభుత్వం ఎందుకు తక్షణ చర్యలు తీసుకుంటలేదు. ముఖ్యంగా వీరు కోరేదైతే ఒకటే, ఏంటంటే కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టండి. నిర్మాణం చేసిన తర్వాత వచ్చిన బ్యాక్ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు, రైతాంగానికి ఇవ్వచ్చు అని చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. సింధూరా, మొత్తం ఇదైతే ఈ మేడిగడ్డ అనేది సీఎం కేసీఆర్ అంటే నాడు ఉద్యమ నేత సీఎంగా ఉన్నటువంటి 10 సంవత్సరాల్లో కూడా తెలంగాణ రైతాంగ బీడి భూములకు నీళ్లు మంజూరించాలనే ఒక లక్ష్యం. అంటే ప్రతి రాష్ట్రంలో కూడా ప్రాజెక్టులు అంటే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కూడా సక్సెస్ అయినట్టు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, సక్సెస్ అవుతూ ఉంటాయి. అయినంత మాత్రాన చిన్న దాన్ని చూపెట్టి కావాలనే తాత్సారం చేస్తూ తెలంగాణ సర్కార్కు ఒక బ్యాడ్ నేమ్ తీసుకురావాలని ఒక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పి పదే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తున్న నేపథ్యం ఒక ఎత్తు అయితే, కావాలని తాత్సారం చేయడంతోనే తెలంగాణ రైతాంగం అంతా కూడా చాలా ఇబ్బందులు పడతారు. వచ్చేది ఎండాకాలం, మరియు సాగునీరే కాదు తాగునీరు కూడా దుస్థితి చాలా వస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మనం రాజన్న సిరిసిల్ల జిల్లా విషయానికి వస్తే సింధూరా, ఇక్కడ అంటే మెట్ట ప్రాంతం ఒకప్పుడు సాగునీరు లేని నేపథ్యం. ఈ రోజు 6 మీటర్ల ఉన్నటువంటి భూగర్భ జలాలు అసలు అడుగంటిపోతున్నట్టు నేపథ్యం కనిపిస్తుంది. సింధూరా, ఈ నేపథ్యంలోనే మేడిగడ్డకు వస్తారు. ఇదంతా పరిశీలించిన తర్వాత అన్నారంలో మీడియా సమావేశం ఉంటుందని చెప్పొచ్చు. సింధూరా, ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వేణు.